ఐపీఎల్ మెగా వేలంలో మరోసారి నెటిజన్ల దృష్టి కావ్య మారన్పై పడింది. సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్పై మళ్లీ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆచితూచి ఆటగాళ్లను కొనుగోలు చేసిన కావ్య మారన్ ఆస్తి ఎంత, ఆమె కుటుంబ నేపథ్యం ఏంటి అన్న విషయాలు మరోసారి వైరల్గా మారాయి. ఆస్తులతో పాటు ఆమె గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఐపీఎల్ లీగ్ మెగా వేలంలో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు కావ్య మారన్. ఐపీఎల్ వేలం ఎప్పుడు వచ్చినా ఆటగాళ్ల పేరు ఎంతగా వినపడుతుందో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ కావ్య మారన్ పేరు కూడా అంతే వినిపిస్తుంది. సన్ రైజర్స్ అభిమానులు ముద్దుగా కావ్య పాప అని పిలుచుకునే మారన్ ఈసారి మెగా వేలంలోనూ అందరి చూపును తన వైపు తిప్పుకునేలా చేసింది. వ్యూహాత్మకంగా కీలక ఆటగాళ్లను దక్కించుకున్నారు. లక్నో సూపర్ జైంట్స్ పంత్ను ఎలాగైనా కొనుగోలు చేస్తుందని తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగానే బిడ్డు వేస్తూ ధరను పెంచింది. అలాగే హర్షదీప్ సింగ్ కోసం కావ్య మారన్ ఇలానే దూకుడుగా బిడ్ వేసింది. ఇక ఐపీఎల్లో సన్ రైజర్స్ ఆడే ప్రతి మ్యాచ్ కి వస్తుంది. మ్యాచ్లు జరుగుతున్నంతసేపు కావ్య ఇచ్చే హావభావాలకి సన్ రైజర్స్ మాత్రమే కాకుండా మొత్తం ఇండియా ఫిదా అయిపోతుందని చెప్పొచ్చు. అంటే కావ్య మారన్ ఎక్కడ ఉంటే అక్కడ ఆమె అభిమానులు సందడి చేస్తుంటారు. సన్ రైజర్స్ సీఈఓగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలతో పాటు సన్ గ్రూప్స్ క్రికెట్ సౌత్ ఆఫ్రికా T20 లీగ్లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్ హెడ్గా కూడా ఆమె ఉన్నారు. అంతేకాదు వరుసగా 2 సార్లు టైటిల్ గెలిచి తన టీం చరిత్ర క్రియేట్ చేసింది. దుబాయ్లోని జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో కావ్య మారన్ కోసం చాలా మంది అభిమానులు టీవీలకు అతుక్కుపోయారు. 2018లో సన్ రైజర్స్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన కావ్య మారన్ మీడియా, రాజకీయ నేతలు ఉన్న కుటుంబం నుంచి వచ్చింది. ఆగస్టు 6, 1992లో చెన్నైలో జన్మించిన కావ్య సన్ గ్రూప్స్ చైర్మన్ కళానిధి మారన్ ఒక్కగానొక్క కుమార్తె. కావ్య మారన్ చెన్నైలోని స్టెల్లా మ్యారిస్ కాలేజీ నుంచి కామర్స్ డిగ్రీ పట్టాను అందుకున్నారు. ఆ తర్వాత ఎంబీఏ చేశారు. కావ్య తల్లి కావేరి మారన్ కూడా సోలార్ టీవీ కమ్యూనిటీ సీఈఓ. కావ్య తమిళనాడు మాజీ సీఎం కరుణానిధికి బంధువు కూడా. కావ్య ఆస్తుల విషయానికి వస్తే ఆస్తుల నికర విలువ సుమారు 409 కోట్లు ఉంటుందని సమాచారం. కావ్య తండ్రి ఆస్తుల మొత్తం 19,000 కోట్లు ఉంటుందని అంచనా. చిన్న వయసులోనే వారి కంపెనీని సన్ టీవీ, సన్ మ్యూజిక్ వ్యవహారాలు చూస్తూ బిజినెస్ లోకి అడుగుపెట్టిన కావ్య ఆ సంస్థలను లాభాల బాటలో నడిపిస్తూ యంగెస్ట్ బిజినెస్ ఉమెన్ గా నిలిచారు. ఐపీఎల్లో ఫ్రాంచైజీతో పాటు సన్ గ్రూప్స్ క్రికెట్ సౌత్ ఆఫ్రికా T20 లీగ్లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ ను కావ్య రూపొందించారు. ఐపీఎల్లో ఫ్రాంచైజీతో పాటు సన్ గ్రూప్స్ క్రికెట్ సౌత్ ఆఫ్రికా T20 లీగ్లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ ను కూడా ఆవిడ పొందారు. ఐపీఎల్ వేలంతో పాటు ఐపీఎల్ మ్యాచ్లలో కావ్య మారన్ సందడి చేస్తుంటారు.